నీతిమంతులు 7 సార్లు పడినా తిరిగి లేస్తారా? ప్రశ్న ఎలా అడిగారో మనం ఒకసారి డీటెయిల్గా మనం ఆలోచించినట్లయితే కనుక ఈ ప్రశ్నను ఎలా అడిగారో ఒకసారి మనం చూద్దాం. మనం గమనించినట్లయితే నీతిమంతులు 7 సార్లు పడినా తిరిగి లేస్తారని ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అని అడిగారండి. మరి దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అనగానే దీనిని 2 రకాలుగా 2 కోణాలలో చూసే ప్రజలు మనకు కనబడుతూ ఉంటారు. అందులో మొదటిది ఏంటంటే, పాపానికి బానిసైపోయి పాపానికి అలవాటైపోయి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా కూడా, అంటే జ్ఞానం ఎక్కువ ఉందని ఆలోచించే వాళ్ళు వీళ్ళు, అంటే అధిక జ్ఞానం అని చెప్పొచ్చు వీళ్ళ గురించి. ఎందుకంటే అనేక సందర్భాలలో మనం మాట్లాడుకున్నాం, వాక్యానుసారంగా మనం చూసాం. 7 అనగా బైబిల్ ప్రకారంగా 7 అంటే ఏంటికి సంపూర్ణత, పరిపూర్ణత అనే మీనింగ్ వస్తుంది. ఈ రిఫరెన్స్ ఎక్కడ ఉంది? సామెతల గ్రంథం మనం చూస్తే 24వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో మనకు కనబడుతుందండి ఈ మాట. సామెతల గ్రంథము 24:16 మనం చూస్తే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. చూసారా? అంటే నీతిమంతులు 7 సార్లు పడినా కూడా లేస్తారనగానే అధిక జ్ఞానం కలిగినటువంటి వారు ఎలా తయారైపోయారు ఎంతకనగానే, పడిపోయిన 7 అనగానే కంప్లీట్గా పాపంలో పడిపోయినా, కంప్లీట్గా పాపంలో ఉండిపోయినా మరలా లేస్తాము, మరలా నిలబడతాము అని పాపానికి బానిసలైపోతున్నారు. కానీ దాని అర్థం అది కాదు. ఎందుకనగానే బైబిల్ పాపము గురించి చెప్పినటువంటి మాటలు మనం ఆలోచిస్తే, పాపం గురించి వాక్యము ఏమని స్పష్టంగా మాట్లాడుతుందో మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. చూసారా? పరిశుద్ధాత్మలో పాలివారై పరసంబంధమైనటువంటి మేలులను దీవెనలను మనం రుచి చూసి, ఆత్మ సంబంధమైన నడిపింపును రుచి చూసిన తర్వాత కూడా మనం మరలా పాపంలో పడిపోతే వాళ్ళ గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నూతన పరచుట అసాధ్యము. హెబ్రీలకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయంలో మరొక మాట మనకు కనబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం చూస్తే, మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఒకవేళ బుద్ధిపూర్వకముగా పాపము చేసినడలా పాపమునకు బలి ఇకను ఉండదు. బుద్ధిపూర్వకంగా పక్కా ప్లాన్ చేసుకొని పాపంలో వెళ్ళిపోయామంటే కనుక, పాపాలకు బానిసైపోయామంటే కనుక మనకి ఇంకా యేసుక్రీస్తు వారి బల్లారాధన పనిచేయదండి. ఎందుకంటే బల్లలో పాల్పంపులు పొందాలనుకునేటప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలి? ఎందుకు మనల్ని మనం విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఒప్పుకొని తీసుకుంటే సరిపోదు, ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి. అంటే ఇక్కడ నీతిమంతుడు 7 సార్లు పడడం అనగానే పాపం గురించి మాట్లాడుతుందని మీరు తీసుకోకండి. ఇంటెన్షనల్గా చేసే పాపం గురించి చెప్పట్లేదు అది. అంటే బుద్ధిపూర్వకంగా పక్కాగా ప్లాన్ చేసుకొని చేసే పాపాల గురించి అక్కడ చెప్పట్లేదండి. మరి దేని గురించి మాట్లాడుతున్నారయ్యా అంటే, నీతిగా మనం బ్రతికితే అప్పుడు నీతిమంతులు అవుతాం. నీతిమంతులు 7 సార్లు పడడం అంటే దాని అర్థం ఏంటంటే, నీతిగా ఉండి పడిపోతే, నీతిగా బ్రతుకుచ్చు వాక్యానుసారంగా ఉంటూ పడిపోతే. పడటం అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? ఆత్మీయంగా పడిపోయే స్థితి గురించి చెప్పట్లేదండి. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అయ్యి అని మనం ఆలోచిస్తే కనుక కీర్తనల గ్రంథంలో మనకి సమాధానం కనబడుతుంది. కీర్తనల గ్రంథం మనం చూస్తే 34వ కీర్తన మనం చూద్దాం. 34వ కీర్తన 19 మనం ఒకసారి చూద్దాం. 34వ కీర్తన 19 మనం ఒకసారి చూస్తే కనుక, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, పాపముతో నిండుకున్నటువంటి ఈ లోకంలో నీతిగా మనం బ్రతికితే మనకి అవార్డులు లేదంటే కనుక సత్కారాలు ఎవరెవరండి? బయట మనకు కనిపిస్తున్న అవార్డులన్నీ కూడా దేనికి ఇంతకి చెప్పండి? ఒకరిని
కత్తితోటి 100 మందిని నరికినట్టుగా యాక్టింగ్ చేస్తే వాడికి ఒక అవార్డు బెస్ట్ యాక్టర్ అని. అలాగే బెస్ట్ రైటియస్ మ్యాన్ అనే అవార్డు ఎక్కడ ఉందో మీరు చూడండి. ఈ లోకం మనకు అలాంటి అవార్డులు ఇవ్వదండి, కానీ దేవుడు ఇస్తారు. ఏమనంతకి, ఈయన నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నాకు స్నేహితుడు, ఇలాంటి అవార్డులన్నీ దేవుడు మనకి ఇస్తారు, లోకం ఇవ్వదండి. లోకం మనకి అవార్డులు ఇవ్వకపోగా ఆపదలు తీసుకొస్తుంది. చూడండి, దేవుని కొరకు బ్రతుకుతుంటే, సువార్త ప్రకటిస్తుంటే నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు చెప్పు, ఇదొక ఆపద. సంఘం కట్టుకోవాలంటే పర్మిషన్ ఏంటి, మంచి చేయడానికి పర్మిషన్ ఏంటి, మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి హృదయాన్ని మార్చడానికి, ఒక వ్యక్తి హృదయంలో మంచిని నింపడానికి పర్మిషన్స్ దేనికి? వాడు తాగటానికి మాత్రం ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదండి. ఆ మందు ప్యాకెట్లు పంచబడడానికి మాత్రం ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదండి. వాక్యాన్ని చెప్పడానికి మాత్రమే పర్మిషన్స్. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా మనం బ్రతికితే మనకి ఆపదలు ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆపదలు. అందుకే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అంటే ఈ ఆపదలలో ఒకవేళ ఈ ఆపదలన్నీ మన మీద పడి, పౌలు గారు మాట్లాడతారండి, నేను సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు నదుల వలనైనా ఆపద, సముద్రముల వలనైనా ఆపద, స్వజనుల వలనైనా ఆపద. చూసారా, మరి అన్ని జనుల వలనైనా ఆపద, సముద్రంలో గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, మరి అలాగే బట్టలు లేకుండా దిగంబరుగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, ఆకలి దప్పులతో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి? ఎంతకనగానే నీతిగా బ్రతుకుతున్నందుకే వచ్చాయి. ఈ ఆపదలలో మనం ఒకవేళ పడిపోతే, మన స్థితిగతులు పడిపోతే, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తే, మనకి ఎదురు దెబ్బలలో మనం ఒకవేళ కృంగిపోతే, అలా కృంగిపోతే కనుక నువ్వు ఎన్నిసార్లు కృంగిపోయినా కానీ, ఎంత డౌన్ టు ఎర్త్ వెళ్ళిపోయినా కానీ, డోంట్ వరీ, నీ తండ్రి నిన్ను నిలబెడతారని చెప్తున్నారండి. అదిగో కిందే మనకు కనబడుతుంది. 34వ కీర్తన మనం చూస్తే 34వ కీర్తన 19 మనం చూస్తే కనుక ఒకసారి క్లియర్గా మనం గమనిస్తున్నట్లయితే కనుక చదవండి. 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అదండి, వాడు ఎలా లేగలుగుతున్నాడు ఇంతకీ అనగానే, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క చెయ్యి తోడుగా ఉంది కనుక, దేవుని హస్తము తోడుగా ఉంది కనుక ఆ ఆపదలన్నిటిలో కూడా దేవుడు అని నిలవబెట్టును. అదండి దాని అర్థం. అంటే నీతిమంతుడిని సంపూర్ణంగా పడగొట్టాలని లోకమంతా ప్రయత్నించి వాడు ముందు మార్గాలన్నీ క్లోజ్ చేసేసిన, చావు దగ్గరికి వెళ్ళినా కూడా దేవుడి యొక్క హస్తము అతనికి తోడుగా ఉంటుంది. అతడు పరిపూర్ణంగా పడిపోయినా కానీ దేవుడు వాడిని నిలబెడతాడు, దేవుడు వాడిని లేవనెత్తుతారని చెప్తున్నారండి. మరొక కీర్తన మనం చూస్తే కనుక 37వ కీర్తన మనం ఒకసారి చూద్దాం. 37వ కీర్తన కూడా మనం చూస్తే 23-24 వచనాలు చూద్దాం. 37వ కీర్తన 23-24 వచనాలు మనం చూస్తే కనుక, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. తప్పకుండా అతన్ని లేవనెత్తేది ప్రభువే. ఒక ఉదాహరణ మనం చూస్తే సింపుల్గా మీకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథంలోకి మనం వెళ్తే కనుక 6వ అధ్యాయం మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వెంటనే కొంతకాలం తర్వాత మనం ఆలోచిస్తున్నాం, కొంతసేపటికి ఒక రాత్రి గడిచిన తర్వాత 21వ వచనం మనం చూస్తే, అతను గుహ దగ్గరకు రాగానే, లేదా 19 నుంచి చూద్దాం. 19 తెల్లవారుజామున రాజు వేగరమనే లేచి సింహముల గుహ యొద్దకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, అండర్లైన్ చేసుకోండి లేదా అర్థం చేసుకోండి చక్కగా. 22వ వచనం మనం చూస్తే, హృదయం అనే పలక మీద భద్రంగా రాసుకోండి. 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నటువంటి వాడు మాత్రమే నీతిమంతుడు. అలాంటి నీతిమంతుని తీసుకెళ్ళి సింహాల గుహలో పడేసినా కానీ దేవుడు వాడిని రక్షించును.
అలాంటి నీతిమంతుని తీసుకెళ్ళి ఇదిగో మురికి కాలంలో పడవేసినా కానీ, బురద గుంటల్లో పడవేసినా కానీ, బంధించినా కానీ, చెరసాలలో వేసినా కానీ తండ్రి తప్పకుండా వానిని విడిపించును. అది చెప్తున్నారండి అక్కడ. దీనిని తీసుకెళ్ళి పాపాన్ని కనెక్ట్ చేసేసుకొని పాపంలో పడిపోయి నేను లెగుస్తానులే దేవుడు నన్ను లేపుతాడు, నేను లెగుస్తానులే దేవుడు నన్ను లేపుతాడు, అక్కడ పెట్టకూడదండి. అది నువ్వు నీతిగా బ్రతికినప్పుడు మాట్లాడుతున్న మాట అది. నువ్వు నీతిగా బ్రతికితే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, పరిపూర్ణమైన శ్రమలు నీ మీదకి వచ్చినా, ఆ పరిపూర్ణమైన శ్రమలలో నీ ఒకవేళ పడిపోయినా దేవుడు నిన్ను లేవనెత్తుతారనే మాట చెప్తున్నారండి. కనుక మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. దీన్ని సిన్ని కనెక్ట్ చేయకండి. నీతిగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో తీసుకొచ్చే హస్తము, ఆయన ఎలా మనల్ని ఆదరిస్తారు, ఎలా లేవనెత్తారు అనే విషయాలు అక్కడ చెప్తున్నారు. మీకు ఒక ప్రశ్నకు సమాధానం వచ్చిందని భావిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్.